గురుగారు, నవరాత్రులు అంటే ఏంటి? ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఎక్కువగా ఎందుకు పూజ చేస్తారు? ముందుగా కార్యక్రమంలోకి వెళ్లే ముందు అమ్మవారి ధ్యాన శ్లోకంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. హ్రీంకారాసన గర్భితాం నలసికాం సౌంక్లీం కళాం బిభ్రదేం సౌవర్ణాం భరధారిణీం వరసుదాం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సృగ్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీమాత్రే నమః. ఇక్కడ నవరాత్రులు అంటే 9 రాత్రులు అని అర్థం. ఇది అందరికీ తెలిసిందే. మరి రాత్రి కాలంలోనే ఎందుకు చేస్తాము? ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రశ్న. మనకు పగటి కాలం అంతా కూడా శ్రమ, రాత్రి కాలం అంతా కూడా విశ్రాంతి అని సర్వేశ్వరుడి సృష్టిలో మానవుడికి అనుగ్రహించినటువంటి కాల నిర్ణయం. అటువంటి నిర్ణయంలో మనకు పగటి కాలం అంతా కూడా ధ్యానముతోనూ, రాత్రికాలం అంతా కూడా తపస్సుతోనూ నింపేటువంటి, బాగా వినండి, ధ్యానం అంతా పగటి కాలం, తపస్సు అంతా కూడా రాత్రికాలం. ఈ విధమైనటువంటి కాలాన్ని అంటే పూర్తిగా అహర్నిశలు, అహర్ అంటే పగలు, అహము అంటే పగలు, నిశ అంటే రాత్రి. ఈ యొక్క అహర్నిశల కాలమును కూడా అమ్మవారికి ఏకీకృతం చేసేటువంటి సాధనయే నవరాత్రి కల్పము అంటాం. కల్పము అంటే 9 పగళ్ళని 9 రాత్రులను అమ్మవారి దగ్గరే మనం కేటాయించడం. దీన్నే మనం నవరాత్రులు అంటాం. ఈ యొక్క నవరాత్రులు అనేటువంటివి మనకు సంవత్సరానికి 4 నవరాత్రులు ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఇది అమ్మవారికే ఎందుకు చేస్తాము అనేటువంటిది ముఖ్యమైన ప్రశ్న. మనకు అమ్మవారికి మాత్రమే, మామూలుగా అమ్మవారు అంటే స్త్రీకి ఇంట్లో అనేకమైనటువంటి పనులు ఉంటాయి. పిల్లల్ని చూసుకోవడం, భర్తను చూసుకోవడం, అదేవిధంగా ఇంటిని చక్కదిద్దుకోవడం, మంచి చెడు వ్యవహారాలు అనేకం ఉంటాయి. వీటిల్లో స్త్రీ అహర్నిశలో కూడా శ్రమించడం వల్ల శక్తి అనేటువంటిది కోల్పోతూ వస్తుంది. అట్లే పరదేవత యొక్క కూడా శక్తిని పెంచడం, ఆ యొక్క శక్తిని పెంచడమే ఈ యొక్క సృష్టి నిర్మాణం జరిగిన తర్వాత దీని యొక్క వ్యవస్థని పరిపాలించేటువంటి క్రమంలో అమ్మవారు ఎప్పటికప్పుడు కూడా శక్తి విహీనత పొందకుండా అమ్మవారి యొక్క శక్తిని ఉద్భిదం చేయడమే ఈ యొక్క నవరాత్రుల యొక్క విశేషం. అమ్మవారు ఏ సందర్భాల్లో అయితే మానవాళి యొక్క శ్రేయస్సు కోసం ఆయా అవతారాలలో ఈ యొక్క సృష్టిని కాపాడుతూ వచ్చిందో, ఆయా అవతారాలను, ఆయా సందర్భాలను పురస్కరించుకొని మనం కృతజ్ఞతతో తల్లికి చేసుకునేటువంటి సేవా కాలమే ఈ యొక్క నవరాత్రుల కాలం. ఇది అయ్యవారికి అంటే మనం శ్రీ మహావిష్ణువుది చూసుకుంటే 2 పగళ్ళు, తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. ఇది పగటి కాలమే, రాత్రి కాలం కాదు. మహాదేవుడి యొక్క వ్యవహారం చూసుకుంటే శివరాత్రి ఒకే రాత్రి. కానీ అమ్మవారి దగ్గర వచ్చేటప్పటికి మనకు 9 రాత్రులు ఉంటాయి. 9 రాత్రులలో 9 రూపాలలో, వివిధ అలంకారాలలో, వివిధ అవతారాలలో ఆ యొక్క దేవిని అర్చించి మన యొక్క శక్తిని పెంపొందించుకోవడమే నవరాత్రుల యొక్క ముఖ్య ఉద్దేశం. స్త్రీ అంటేనే శక్తి స్వరూపం. ఆ యొక్క స్త్రీ దేవతను ఆరాధన చేయడం వల్లనే మనకు 3 శక్తులు పెరుగుతాయి. ఏమిటి అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ 3 శక్తులను మనం అభివృద్ధి చేసుకోవటం కోసమే ఈ యొక్క నవరాత్రులను మనము అమ్మవారికి ఆరాధనా క్రమంలో చేస్తూ ఉంటాం.